మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి యోహాను 2వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం పిల్లరా. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో యోహాను భక్తుడు పరిశుద్ధాత్మావేశుడై దేవుని ప్రజలతో, రక్షణ పొందిన విశ్వాసులతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ పత్రిక అన్యుల గురించి రాయబడిన పత్రిక కాదు, దేవుని ఎరిగిన ప్రజలను గురించి రాయబడిన పత్రిక. దేవుని ఎరిగిన ప్రజలు, దేవుడు అని యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే ఎరిగినారో, ఎవరైతే బాప్తిస్మము పొందినారో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది దేవుని శరీరములో అంగములుగా చేర్చబడ్డారో వారిని గురించి రాయబడిన పత్రిక. నా చిన్న పిల్లలారా అంటున్నాడు. అంటే దేవునికి ఇప్పుడు మనము పిల్లలుగా ఉన్నామంటే ఒకప్పుడు మన స్టేటస్ అది కాదు. దేవుడు లేని పరజనులుగా మనం ఒకప్పుడు ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని మన చిన్నపిల్లలారా అని పిలుస్తున్నాడంటే మనం రక్షణ పొందిన వారిని పిలుస్తున్నాడని అర్థం. రక్షణ పొందిన వారిని పిలుస్తూ ఇది కడవరి గడియ అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది కడవరి గడియ అంటున్నాడంటే ఇంకొక గడియలు, ఇంకా అనేకమైన గడియలు లేవని మనము ఆలోచన చేయాలి. ఇది కడవరి గడియ అంటున్నాడంటే ఇంకా ప్రభువు రాకడ సమీపముగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఈ కడవరి గడియల అని చెబుతున్నాడంటే మనము సిద్ధపడాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నాడని మనము ఆలోచన చేయాలి. ఇది కడవరి గడియ అని చెబుతున్నాడు అంటే, గుర్తు చేస్తున్నాడంటే ఇంకా మనలో అనేకమైన లోపాలు ఉన్నాయని అర్థం. అవి సరి చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడని అర్థం. ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ అన్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునన్నాడు. అంత్య దినము అన్నా కడవరి గడియ అన్నా ఒకటే ప్రియులారా. కాబట్టి అంత్య దినములలో అపాయకరమైన కాలములలో మనము ఉంటుండగా మన జీవితాలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన తలంపులను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన నడతలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆలోచన వైఖరిని దేవుని వైపు మరలించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. హిజ్కియాతో దేవుడు అంటాడు, నువ్వు చనిపోబోతున్నావు, ఇక బ్రతుకవు, నీ ఇంటిని చక్కపరుచుకో అన్నాడు. నువ్వు ఇంకా బ్రతుకవు, చక్కపరుచుకో అన్నప్పుడు తన గృహమును చక్కపరుచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడని హిజ్కియా గ్రహించి ఉండాల్సింది. దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఈ రాబోతున్న క్రమములో అతడు రాబోతున్న విషయాన్ని బైబిల్ గ్రంథము కడవరి గడియ అంటుంది. ఈ కడవరి గడియలో మనము దేవుని దృష్టికి ఏ విధంగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడనే విషయము మనము ఎరిగిన వారముగా ఉండాలి ప్రియులారా. ఇంకా సమయము కొద్దిగా ఉన్నది గనుక మనము చేయవలసిన కార్యాలు అనేకం ఉండినాయి. సమయము కొద్దిగా ఉన్నది, మనము మారాల్సినది చాలా ఉన్నది, మార్చుకోవాల్సినది చాలా ఉన్నది. సమయము కొద్దిగా ఉన్నది, మనము దేవునికి సన్నిహితులముగా కావలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది కడవరి గడియ కనుక మనము ప్రతి విషయములో మనము సంస్కరింపబడాలి ప్రియులారా. ప్రతి విషయములో దేవుడు ఆశించిన ప్రకారంగా మనలో కుదురుబాటు జరగాలి. కుదురుబాటు అనగా, సంస్కరణ అనగా ఏంటంటే ప్రభువునందు ప్రియులారా,
మనలో ఉంటున్న అస్తవ్యస్తమైన పరిస్థితి తొలగిపోయి దేవుడు ఆశించిన ప్రకారంగా మనము మార్చబడడం, దేవుడు ఆశించిన ప్రకారంగా మనము మార్చబడడానికి ఇంకా సమయం ఎక్కువగా లేదు ప్రియులారా. ఎందుకంటే ఇది కడవరి గడియ, అంత్య దినములలో మనము నివాసం చేస్తున్నాము గనుక మనము సమయమును సద్వినియోగము చేసుకోవాలి. సమయమును సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు మీరు జాగ్రత్త పడుడి అన్నాడు. సమయము కొంచెం ఉన్నది గనుక మనము చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి. ఇంకా మనము క్రీస్తు స్వరూపములోనికి మార్చబడలేదు. దేవుడు ఆశించిన విధంగా మన జీవితాలు లేవు. కానీ మనము కడవరి గడియలో ఉన్నాము. ఎప్పుడు పోతామో మనకు తెలియదు ప్రియులారా. ఎప్పుడు మన యాత్ర ముగిస్తామో మనకు తెలియదు. మన యాత్ర ముగించకపోయినా ప్రభు రాకడ ఎంతో దూరము లేదు. మన యాత్ర ముగించకపోయినా ప్రభు రాకడ ఎంతో దూరము లేదు కనుక మన బ్రతుకులను సరి చేసుకోమని దేవుని లేఖనము మనకు తెలియపరుస్తూ ఉంది. మన బ్రతుకులను సరి చేసుకోవాలి. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ప్రభు రాకడకు సూచనలు అక్కడ మత్తయి భక్తుని ద్వారా దేవుడు వ్రాయించాడు. దయచేసి 5వ వచనములో చూసినట్లయితే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి, అంతము వెంటనే రాదు అన్నాడు. ఇది కడవరి గడియ అని దేవుడు చెబుతూనే ఉన్నాడు. మరలా మత్తయి సువార్త 24లో అంతము వెంటనే రాదు అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నేను త్వరగా వచ్చుచున్నాను కానీ ఆలస్యం చేయుచున్నాను. ఇదేంటి సెల్ఫ్ కండమ్నేషన్గా లేదు. అంటే దేవుడు త్వరగా రావాలని ఉన్నది పిల్లలు, కానీ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే మనలో దేవుడు ఆశించిన విధంగా ఇంకా ఫలితాలు దేవుడికి కనబడడం లేదు. దేవుడు ఆశించిన ప్రకారంగా మనం ఎదగలేము. ఇంకా దేవుడు కోరుకున్న విధంగా మన బ్రతుకులు లేవు గనుక అంతము త్వరగానే రాదు అంటున్నాడు. రాజ్యము మీదకి రాజ్యము లేస్తూ ఉన్నది, దేశము మీదకి దేశము లేస్తూ ఉన్నది, కలహాలు ఎక్కువైపోతున్నది, అనేకుల ప్రేమ చల్లారిపోతున్న కాలములో మనము నివాసము చేస్తూ ఉన్నాము. దయచేసి 10వ వచనములో చూడండి, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అన్నాడు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు అన్నారు. కడవరి కాలంలో మనం ఉంటుండగా ఈ సంభవాలన్నీ మనం దృశ్య రూపకంగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. అనేకులు మోసం ఎక్కువైపోతూ ఉన్నది. దేవుని వాక్యమును వక్రీకరించే వాళ్ళు తయారైపోతూ ఉన్నారు. కుటుంబములు పాడు చేయడానికి, దుర్లాభము కొరకు అనేకులను పాడు చేయడానికి మరి అనేక మంది బయలుదేరి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మనము నివాసము చేస్తున్న ఈ కడవరి తరములో, కడవరి కాలములో మనం ఉంటుండగా ప్రభునందు ప్రియులారా ఇంకొక విషయము చెబుతాడు 12లో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అనేకుల ప్రేమ చల్లారునని చెబుతున్నాడు. అనేకుల ప్రేమ చల్లారే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో అక్రమము విస్తరిస్తూ ఉంది. అక్రమము అనగా క్రమము లేకపోవడము. క్రమము లేకపోవడాన్ని అక్రమం అంటారు. అంటే క్రమం అంటే ఏంటి? ఏదేను తోటలో ఆదామును దేవుడు ఏ విధంగా నిర్మాణం చేశాడు? తన పోలిక చొప్పున, అదేవిధంగా తన స్వరూపములో దేవుడు ఆదామును చేశాడు. ఆదాము చేయబడిన పరిస్థితి క్రమమైన పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆదాము తినకూడదన్న పండు తిన్నాడో అప్పుడు అక్రమకారుడుగా తయారైపోయాడు. దేవుడు క్రమము కలిగిన వాడు. దేవుని యొక్క సింహాసనానికి ఆధారం ఏంటివి? నీతి న్యాయములు. నీతి న్యాయం. నీతి తప్పిపోటు పిల్లల, న్యాయము తప్పిపోడు. ఆయన క్రమముగా ఉండేవాడు. ఆ క్రమమైన వ్యక్తి, క్రమమైన దేవుడు,
క్రమమైన వ్యక్తిని ఈ లోకంలో నిర్మాణం చేశాడు. ఆదామును దేవుడు నిర్మాణం చేస్తున్నప్పుడే ఒక క్రమ పద్ధతిలో చేశాడు. అది ఎటువంటి క్రమం అంటే దేవుని క్రమము ప్రియులారా. ఆ క్రమము నుండి అక్రమముగా మార్చబడ్డాడు, మారిపోయాడు ఆదాము. ఎందుకు అంటే తినకూడదన్న పండు తినకూడదన్న పండు తిన్నప్పుడు ఆయన ఆదామా నీవు ఎక్కడ అని అన్నప్పుడు దేవునికి భయపడుతూ ఆయన ముందుకు రాలేకపోయినాడు. ఒక క్రమ పద్ధతిలో జీవనంను సాగిస్తున్న వ్యక్తిలో తప్పకుండా ధైర్యం ఉంటుంది ప్రియులారా. ఎప్పుడైతే మనము క్రమముగా నడుచుకోలేమో అప్పుడు అధైర్యము మన జీవితాన్ని ఏలుతుంది. మనము దేవుని సన్నిధానానికి ధైర్యముగా రావాలన్నాడు. యోబు ధైర్యముగా రాజు వలె నీ సన్నిధానానికి వస్తున్నన్నాడు. కానీ మనలో అధైర్యం ఉన్నది. కారణం ఏంటంటే మనం క్రమముగా నడుచుకోలేకపోతున్నాం కాబట్టి. కానీ ఇది కడవరి గడియ కనుక ఇప్పటి వరకు మనం జీవించిన జీవితము ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రము ఈ కడవరి కాలములో మనం ఉంటుండగా దేవుని దృష్టికి మనము ప్రీతికరమైన జీవితము జీవించాల్సిన అవసరం ఉంది. దేవుని దృష్టికి యోగ్యులముగా జీవించాల్సిన అవసరం ఉంది. దేవుని దృష్టికి ఒక ప్రేమకరమైన వ్యక్తులముగా మనము జీవించాల్సిన అవసరం ఉంది. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం ఏంటి, లోకమంతా చెడిపోయి ఉండగా నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడాయను అన్నాడు. లోకమంతా చెడిపోయింది. లోకమంతా అక్రమముగా జీవిస్తున్న క్రమములో మనం ఒక ప్రేమ మూటగా దేవుని దృష్టికి కనబడాల్సిన అవసరం ఉంది. లోకమంతా అక్రమము చేత నింపబడుతున్న ఈ కాలములో దేవుని ప్రేమ చేత నింపబడిన వ్యక్తిత్వములుగా మన జీవితాలు ఉండాలి. సమయము కొద్దిగా ఉన్నది. ఇది కడవరి గడియ. మన ఆలోచన విధానము మారాలి, మన తలంపులు మారాలి, మన ఆలోచన సరళి మారాలి, మన క్రియలు మారాలి, మన ప్రార్థన జీవితము మారాలి. ఒకప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తున్న ప్రార్థన నుండి మనం గంటల తరబడి దేవుని సన్నిధానంలో గోజాడే స్థితిలోనికి రావాలి. ఒకప్పుడు నేనే రక్షింపబడడానికే తాపత్రయపడుతున్న పరిస్థితుల్లో అనేకుల రక్షణ కొరకు మనము ప్రయాసపడే వ్యక్తులముగా తయారు కావాలి. మరి ఈరోజు ఉదయకాల సమయంలో మన సహోదరి రమ్యకు ఒక క్లిప్ పోస్ట్ చేశారు. మీరందరూ చూసారా? మనం ఎప్పుడైతే వాక్యము చదవడము అనే విషయములో మనం ఎప్పుడైతే తప్పిపోతుంటామో అప్పుడు మనం ఒక సహవాసాన్ని కోరుకోవాలి. మనతో ఒక ఏక మనసు కలిగిన ఒక వ్యక్తిని మనము సంపాదించుకోగలిగితే, ఒక వ్యక్తి మనతో సహవాసములో ఉన్నప్పుడు దుష్టునికి గ్రిప్పు మన మీద దొరకదు ప్రియులారా. మనము ఈజీగా చదవగలుగుతాం. నీవు ఒంటరితనములో అడ్డగింపబడతావేమో కానీ సమూహముగా అడ్డగింపబడవు. కాబట్టి సహవాసాన్ని దేవుడు నియమించాడు అని అయ్యగారు చాలా చక్కగా చెప్పారు. ఆ విషయాన్ని మీరు తప్పకుండా వినాల్సిందిగా మరి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మనము సహవాసము ఎందుకు మనకు అవసరం అంటే, మనము తప్పిపోతున్నప్పుడు ఇంకొక వ్యక్తి మనల్ని బలపరుస్తాడు. మనము క్రమముగా నడుచుకోకపోతే ఇంకొక వ్యక్తి మనల్ని క్రమపరచడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే భూమి మీద దేవుడు సహవాసమును అంతగా హెచ్చించాడు ప్రియులారా. ఆదిమ అపోస్తుల కాలంలో సంఘము అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయడం ఎడతెగకుండా ఉన్నారట. కానీ ఈ కడవరి కాలంలో మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఏక మనస్సు లేకుండా జీవిస్తున్న తరుణాన్ని మనం చూస్తాం ప్రియులారా. ఎందుకు అంటే అక్రమము విస్తరించింది. లోకములో అక్రమము విస్తరించడం ఒకటైతే సంఘములో కూడా అక్రమము విస్తరించున్న కాలములో మనం ఉన్నాం ప్రియులారా. దేవుడు చెప్పమన్నది మరుగు చేసి దేవుడు చెప్పకూడని విషయాలను సంఘము దృష్టికి తీసుకొస్తున్న బోధకులు అనేకులు ఈ అంత్య దినాలలో పుట్టుకొస్తున్నారు ప్రియులారా. దేవుని యొక్క ఉద్దేశమును పక్కన పెట్టేసి తమ ఉద్దేశమునే ఇదే దేవుని ఉద్దేశమని భావించి తట్లుగా చేయడము ఈనాటి బోధకులకు ఉంటున్న లక్షణము ప్రియులారా. కానీ దావీదు తన తరములో దేవుని సంకల్పానుసారమైన సేవ చేశాడు.
ఇది కడవరి గడియ అని దేవుడి లేఖనము మనకు స్పష్టీకరిస్తున్నది. అంటే ఈ కడవరి గడియలో కూడా మనము ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యము మనకు బోధించడానికి ఇష్టపడుతుందని మనము గ్రహించాలి. ఈనాడు వాక్యం అంటే ఇష్టం లేని వారికి ఇంకా కొంత కాలానికి వాక్యము విందామంటే చెప్పేటోడు దొరకడు. సహవాసములో ఉండాలని ఉండని వారికి కొంతకాలానికి సహవాసమునే కోరుకుంటే సహవాసము దొరకని కాలంలోనికి మనము ప్రవేశించబోతున్నాం పిల్లరా. బైబిల్ పట్టుకొని మనము ఇప్పుడు దర్జాగా తిరుగుతున్నాం. ఈ కాలములో మనం ఉంటుండగా చాలామంది బైబిల్ను పట్టుకొని తిరగలేని పరిస్థితుల్లో ఈనాడు బ్రతుకుతున్న వారు ఇంకో కొంతకాలానికి అయ్యో నాకు బైబిల్ ఉంటే బాగుండు అని అనుకునే కాలంలో నీకు బైబిల్ దొరకని కాలం ఒకటి రాబోతుంది పిల్లరా. ఈరోజు సమాధానం కొరకు ఏ మాత్రము తావు లేకుండా బ్రతుకుతున్న వారు ఒక టైం వస్తుంది సమాధానం కొరకు అయ్యో నేను సమాధానం పడాలని కోరుకునే పరిస్థితులు రాబోతున్నాయి. కానీ నీకు సమాధానం దొరకదు. ప్రభునందు ప్రియులారా, ప్రతి విషయంలో నీవు దేవునికి దగ్గరగా బ్రతకాలని కోరుకునే కాలం ఒక దినం రాబోతుంది ప్రియులారా. కానీ ఆ సమయములో నువ్వు ఎంత ఏడ్చినా నీకు వాక్యము బోధించేవాడు దొరకడు, నీతో సహవాసము చేసేవాళ్ళు దొరకరు, నీతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేసేవాళ్ళు దొరకరు. ఆ కాలములో నిన్ను నీవు గాయపరుచుకోండి ఎంత మొర్రపెట్టినా పరిస్థితులు సహకరించవు పిల్లరా. మణిపూర్లో మనం చూసాం, భయంకరమైన పరిస్థితిని సంఘము ఎదుర్కొన్నది పిల్లరా. అదే పరిస్థితి తెలంగాణలో రాదు అని మనం చెప్పలేము. ఆ కాలంలో మన విశ్వాస పరీక్ష మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడే సిద్ధపడాలి. ఇది కడవరి గడియ కనుక మన జీవితాలను సిద్ధపరచుకోవాలి. ఇది కడవరి గడియ కనుక మన హృదయాలను స్థిరపరచుకోవాలి. ఇది కడవరి గడియ కనుక మనల్ని మనము బలవంతులుగా చేసుకోవడానికి దేవుని సన్నిధానంలో మనము సమయము గడపాల్సిన అవసరం ఉంది పిల్లలు. దేవుని కృపచేత మనము బలవంతులమైతే రానున్న కాలంలో మనము అపవాదికి మనము తావివ్వని వారం అవుతాం. ఇప్పుడు సమయమును వ్యర్థపరచుకుంటే రానున్న దినములో మనం ఎంత బాధపడినా మనకు సమయం దొరకదు పిల్లలు. నరక పాత్రులైన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ప్రతిరోజు మొరపెడతారు, ప్రతిరోజు దేవుని కొరకు ఎదురు చూస్తారు, కానీ దేవుని దర్శనము పొందుకోలేరు. ప్రతిరోజు మొరపెడతారు, కానీ దేవుని స్వరము వినపడదు, దేవుని సహాయము అందుకోలేరు. యుగ యుగాలు గడిచిపోతూ ఉంటాయి, అలానే మొరపెడతా ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరం మొరపెడతా ఉంటారు. అక్కడ ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు దొరకదు. ప్రార్థనకు ఇప్పుడు జవాబు దొరికే కాలంలో మనం ఉన్నాము. కాబట్టి మనల్ని మనము సంస్కరించుకుందాం పిల్లరా. మనల్ని మనము దేవుని పోలికలలోనికి మార్చబడాలన్న తృష్ణలోనికి వద్దాం, ఆకలిలోనికి వద్దాం. ఇది కడవరి గడియ. ప్రభునందు ప్రియులారా, ఆ మత్తయి సువార్తలోనే దేవుడు చెబుతా ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయములో మరి మనము అనేక సార్లు చెప్పుకున్నాం. ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి పరలోక రాజ్యమునకు ఎవరు హక్కుదారులు అవుతారో దాన్ని గురించిన ఉపమానాలు రాయబడ్డాయి. దాంట్లో మొట్టమొదటిది బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి చెబుతాడు. అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి, కానీ అందరి దగ్గర నూనె లేదు ప్రియులారా. ఐదుగురు మాత్రమే నూనెను సిద్ధపరచుకున్నారు. సమయం కొరకు పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో వేచి ఉన్నారు. మిగతా 5 మాత్రము బుద్ధి లేకుండా జీవనాన్ని సాగించారు. అది ఎందుకు రాయబడిందో తెలుసా? మనము బుద్ధి కలిగి జీవించడానికి ఆ మాటలు రాయబడ్డాయి పిల్లలు. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆ రాబోతున్న కాలంలో మనము బుద్ధి లేకుండా ఉంటే మనము విడవబడే ప్రమాదం ఉన్నది. కాబట్టి సమయం ఉండగానే మన జీవితాలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు. నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టాల్సిన గడియలో మనం ఉన్నాం. పరిశుద్ధతను కాంక్షించే కాలములో మనం ఉన్నాం పిల్లలు. ఇంతవరకు మన జీవితాలలో ఎంతో సమయంను వ్యర్థపరిచాం, కానీ ఇప్పుడు సమయంను సద్వినియోగం చేసుకోవాల్సిన గడియలో మనం ఉన్నాం. ఈ గడియను మనము వ్యర్థముగా మనం పోనిచ్చినట్లయితే యుగ యుగాలు దేవుని
ముఖమును దర్శిద్దామంటే దేవుని ముఖమును చూడలేని ప్రమాదంలోనికి మనం వెళ్ళిపోయే అవసరం ఉంది ఏర్పడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యోహాను భక్తుని ద్వారా దేవుడు చెబుతున్నాడు, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అంటున్నాడు. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ కడవరి గడియలో మీ జీవితాలను సరి చేసుకోకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నాడు. అదే అధ్యాయం, అదే యోహాను మొదటి పత్రికలోని అనేకమైన విషయాలు మనకు చెబుతాడు ప్రియులారా. దయచేసి రెండవ అధ్యాయము దయచేసి మరి 17వ వచనము చూడండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నాడు. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలుచును అన్నాడు అని చెబుతూ ఇది కడవరి గడియ అంటున్నాడు. అవునా? ఇప్పుడు దేవుని అన్నిటికీ అంతము సమీపమై ఉన్నదని కూడా చెబుతాడు. లోకము దాని ఆశ గతించుచున్నవి, గతించిపోయే కాలములో మనం ఉన్నాము. అంటే మనము కడవరి కాలములో మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని చిత్తము జరిగించే వారముగా మనం ఉండాలి. ఇది కడవరి గడియ. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. మీరు దేవుని చిత్తమును నెరవేర్చువారై ఉండాలి. దేవుని చిత్తము జరిగించువారై ఉండాలి. దేవుని చిత్తము జరిగించాలంటే వ్యక్తిగతంగా నువ్వు సంస్కరింపబడిన వ్యక్తివై ఉండాలి. పిల్లల సమయమును సద్వినియోగం చేసుకునే వ్యక్తివై ఉండాలి. పరిశుద్ధతను కాంక్షించే వ్యక్తివై ఉండాలి. క్రమముగా నడుచుకునే వ్యక్తివై ఉండాలి. ఇది కడవరి గడియ కనుక నువ్వు జ్ఞానము కలిగి నడుచుకునే వ్యక్తివై ఉండాలి. పిల్ల ఇది కడవరి గడియ కనుక అనేకుల ప్రేమ చల్లారుతున్న ఈ క్రమములో మొదటి ప్రేమ చేత నింపబడిన వ్యక్తివై ఉండాలి. పరిస్థితులు తారుమారైతున్న క్రమములో నోవాహు నిందారహితుడుగా ఏ విధంగా ఉన్నాడు దేవుని దృష్టికి అనే విషయాన్ని మనము ఆలోచించాల్సిన గడియలో మనం ఉన్నాం. ఈ కడవరి కాలములో లోకము దాని ఆశ గతించిపోయే కాలములో మనం ఉంటుండగా నీవు ఒక నోవాహులాగా స్థిరుడివి కావాలంటే నువ్వు నోవాహులాగా దేవుని కృపను పొందుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని కృప చేత నువ్వు బలవంతుడు కావాల్సిన అవసరం ఉంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెబుతాడు, నా కుమారుడమైన తిమోతి, క్రీస్తు యేసునందున కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. ఇది కడవరి గడియ, మనము బలవంతులము కావాలి. ఇది కడవరి గడియ, మనము పరిశుద్ధులము కావాలి. ఇది కడవరి గడియ గనుక మనము జ్ఞానవంతులము కావాలి. ఇది కడవరి గడియ గనుక మనము సమయంను సద్వినియోగం చేసుకునే వారముగా ఉండాలి. ఇది కడవరి గడియ గనుక మన చిత్తమును కాకుండా దేవుని చిత్తము జరిగించే వారముగా ఉండాలి. అక్కడ ఏమంటున్నాడు? దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును అన్నాడు. అంటే తన చిత్తమును జరిగించుకునేవాడు ఈ లోకం ఏ విధంగానైతే గతించిపోతుందో ఆ విధంగానే గతించిపోతాడని అర్థము. ప్రియులారా, చిన్న పిల్లలారా, ఈ లోకము దాని ఆశ గతించిపోబోతున్నది. కాబట్టి మీరు గతించకుండా ఉండాలి అంటే మీరు సమయమును సద్వినియోగం చేసుకోవాలి. మీరు పరిశుద్ధులుగా తీర్చబడాలి. దేవుని దృష్టికి నిర్దోషులుగా తీర్చబడాలి. ఇంకా సమయము కొంచెమే ఉన్నది కనుక మన ఇండ్లను మనము సరి చేసుకోవాలి. హిజ్కియా, నువ్వు మరణము కాబోతున్నావు, ఇంకా నువ్వు బ్రతకవు కనుక నీ ఇంటిని చక్కబరుచుకోమన్నాడు. ఇప్పుడు అదే మాటతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కనుక మనము మన ఇంటిని, వ్యక్తిగతమైన మన ఇంటిని, దేవుడిచ్చిన మన ఇంటిని మనము సిద్ధపరచుకోవాల్సిన, సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇది కడవరి గడియ. అక్రమము విస్తరిస్తున్న కాలములో మనము ఉన్నాం. వాయు వరసలు లేకుండా ప్రవర్తిస్తున్న కాలములో మనం ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లలను చంపేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అన్నదమ్ముళ్ళు కలిసి ఆస్తి కొరకు తల్లిదండ్రులను చంపేస్తున్న కాలములో మనం బ్రతుకుతున్నాం. లోకమే ఒప్పుకొని కార్యములు విస్తరిస్తున్న కాలములో మనం ఉన్నాం. ఇప్పుడు మనము నివసించాల్సిన పద్ధతి ఏంటంటే ప్రియులారా, కాలానుకూలంగా మనము బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇది కడవరి గడియ కనుక మనము మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. అపోస్తుల కార్యం 17లో ఏం చెబుతాడు? 17లో ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉండను, కానీ ఇప్పుడు అందరూ అంతటను
మారు మనసు పొందవలెనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. ఇది విజ్ఞాన కాలము, ఇది మార్చుకోవాల్సిన కాలము ప్రియులారా, మార్చబడే కాలము కనుక మనం ఏం చేయాలి? మన బ్రతుకుల్లో మారు మనసు కలిగి జీవించడము మనము సాధన చేయాలి ప్రియులారా. ఆ కాలంలో మనము ఫలించడము నేర్చుకోవాలి. ఇది కడవరి గడియ. ఈ కడవరి గడియలో నోవాహు తరములో నోవాహు ఏ విధంగానైతే ఓడను సిద్ధపరచుకుంటున్నప్పుడు లోకమంతా ఆయనను చూసి నవ్వినారు, హేళన చేసినారు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు దేవుని గురించి మాట్లాడుతుంటే లోకం కూడా ఆ విధంగా నవ్వుతుంటుంది. యథార్థవంతులముగా మనం ఉండాలి, నీతిగా నడుచుకోవాలి, న్యాయముగా నడుచుకోవాలని అంటే లోకం మనల్ని చూసి నవ్వుతుంది. కానీ కొంతకాలం అయిన తర్వాత ప్రియులారా, లోకము తమ గుండెలు బాదుకునే పరిస్థితి వస్తుంది. ఓడకు తలుపులు వేయబడ్డ తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఓడ దగ్గరికి లక్షల మంది వచ్చారు. అక్కడ ఉంటున్న జనసమూహం అంతా వచ్చారు. నోవాహు తలుపులు తీయు, మేము లోపలికి వస్తామని బుర్ర పెట్టారు. తలుపులు వేయబడ్డాయి కనుక ఇంకా తీయడము జరగదు. ఇప్పుడు తలుపులు ఓపెన్ అయి ఉన్నాయి ప్రియులారా. మనము ఓడలోనికి ప్రవేశము పొందుకోవాలంటే మన స్థితిగతులన్నింటినీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కడవరి గడియ. ప్రభు రాబోతున్నాడు. యుద్ధములను, యుద్ధ సమాచారములను గురించిన వార్తలు మనము వింటున్నాం. కాబట్టి మనము సిద్ధపడాల్సిన అవసరం ఉంది. మన బ్రతుకులను వ్యక్తిగతంగా సిద్ధపరచుకోవాలి, కుటుంబాలుగా సిద్ధపరచుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. అరే నాయన, ఇది కడవరి గడియ, నువ్వు సమయమును వ్యర్థపరచొద్దు, నువ్వు దేవుని వాక్యమును చదువు. ఇది సమయము వ్యర్థపరచొద్దు, ఇది కడవరి గడియ కనుక తొందరగా నువ్వు బాప్తిస్మం పొందాలి, ప్రభు యొక్క శరీరంలో అంగముగా చేర్చబడాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. నిరంతరము దేవుని సన్నిధానములో కన్నీరు కార్చాలి. లేఖనం చెబుతున్నది, మిమ్మును గురించి, మీ పిల్లలను గురించి ఏడువుడు అన్నాడు, రోదనము చేయుడు అన్నాడు. ప్రభునందు పిల్లలు ఎందుకు ఏడవాలి? ఎందుకంటే ఇంకా వాళ్ళు మారలేదు కనుక మనం ఏడవాలి. మన బ్రతుకులు ఇంకా మార్చబడలేదు కనుక రోదన చేయాలి పిల్లరా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు మనలను చుట్టుకోవద్దు, మన కుటుంబాన్ని కూడా ఆవరించొద్దు. అంటే నువ్వు సమయమును సద్వినియోగం చేసుకునే ఒక శ్రేష్టమైన వ్యక్తివి నువ్వు తయారు కావాలి పిల్లరా. మన జీవితాలు, మన కుటుంబాలు కట్టబడాలంటే వ్యక్తిగత నిర్మాణం ముందుగా మనలో జరగాలి పిల్లలు. మనము సమయంను సద్వినియోగం చేసుకుంటే మన పిల్లలు కూడా సమయంను సద్వినియోగం చేసుకుంటారు. మనము ప్రార్థనకు ఉపక్రమిస్తే మన పిల్లలు ప్రార్థనకు ఉపక్రమిస్తారు. మనము పరిశుద్ధంగా జీవనాన్ని సాగిస్తే మన పిల్లలు పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. మనము దేవునికి విధేయులము కాకుండా మన పిల్లలు దేవునికి విధేయులు కావాలని కోరుకోవడము వేషధారణ అవుతుంది ప్రియులారా. మనలో మారు మనసు లేకుండా ఇతరులు మారు మనసు పొందాలని కోరుకోవడము వేషధారణ అవుతుంది. కాబట్టి ముందుగా మనము మారు మనసు పొందుదాం, మనము సద్వినియోగం చేసుకుందాం సమయమును. ప్రభువా, ఈ రోజు నుంచి నేను వ్యక్తిగతంగా నీకు సన్నిహితురాలుగా నేను జీవిస్తాను. అంత్య దినములలో ఎటువంటి పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితులు నా కుటుంబాన్ని ఆవరించడానికి వీల్లేదు. నా వ్యక్తిగత జీవితాన్ని ఏమాత్రము తాకడానికి వీల్లేదు అనే కోణంలో ఎప్పుడైతే మనము తయారు కాగలుగుతామో మన విశ్వాస పరీక్షను మనం ఎదుర్కొనబోతున్నాం పిల్లలు. శద్రకు, మేషకు, అబేద్నెగో లాంటి పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు? అరే, అగ్నిలో వేయబడతాం కాబట్టి ఆ కాలిపోవడ కంటే వానికి ప్రతిమకు మొక్కడం, వానికి నమస్కారం చేయడం మంచిది అనుకుంటామా? కాలిపోయినా పర్వాలేదు, నా దేవుని దృష్టికి నేను యోగ్యునిగా తీర్చబడతాను అనుకుంటావా? ఈ రెండు మార్గాలు నీ ముందుకు రాబోతున్న కాలములో మనం ఉన్నాం ప్రియులారా. అనేకమైన మార్గములు ఉండవు. ఇంకా ఒకటి, సైతాను గుంపులో నన్ను ఉండాలి, లేదా దేవుని గుంపులో నన్ను ఉండాలి. దేవుని గుంపులోనే ఉండాలంటే నీవు దేవుని చిత్తము చొప్పున జరిగించువాడై ఉండాలి. ఏమన్నాడండి? దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచినన్నాడు. దేవుని చిత్తమును వ్యక్తిగత నీ జీవితంలో దేవుని చిత్తము జరగాలి. అదేవిధంగా ఈ లోకములో నీ జీవితంలో దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో, ఈ లోకంలో నీ ద్వారా జరగాల్సిన పని ఏదైతే ఉన్నదో అది జరిగించడంలో కూడా దేవుని చిత్తము
సంపూర్ణంగా నెరవేర్చిన వాడవై ఉండాలి పిల్ల. అందుకే అన్నాడు కదా ఎఫెసీ పత్రికలో మరి 6వ అధ్యాయంలో చెబుతాడు, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు అన్నాడు. ఏం నెరవేర్చాలి? సమస్తము నీకు అప్పగింపబడిన ప్రతి బాధ్యతను నువ్వు నిర్వర్తించిన వాడవై దేవుని ఎదుట నిలబడే స్థితిని, ఆ కెపాసిటీని ఎప్పుడైతే నువ్వు సంపాదించుకుంటావో దుష్టుడు నేను టార్గెట్ చేయలేడు పిల్ల. ఒకవేళ టార్గెట్ చేసినా కానీ నువ్వు దుష్టునికి లోపడలేవు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఇది కడవరి గడియ అని చెబుతున్నాడు. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. కాబట్టి మీరు మోసపరచబడద్దు, కలవరపరచబడద్దు, మీరు సమయమును దుర్వినియోగపరచుకోవద్దు, దుష్టుని చేతుల్లోనికి మీరు వెళ్ళొద్దు. మీరు నా ఆధీనములో ఉండాలి, మీ జీవితాలను సరిచేసుకోవాలి అని దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రేష్టమైన దేవుని పిలుపునకు మనం లోపడదాం. మరి లోక పిలుపునకు మనం లోపడద్దు, దుష్టునికి పిలుపునకు లోపడద్దు పిల్ల. దుష్టుడు నిన్ను టార్గెట్ చేసి నిన్ను ఏ విధంగానైనా దేవుని నుండి దూరం చేయడానికి ఈ కడవరి కాలంలో అనేక విధాలుగా నీ మీద ప్రయత్నం చేస్తాడు. కానీ నువ్వు మాత్రము వాని పిలుపునకు లోపడద్దు పిల్లరా. ఆనాడు గలతీ సంఘము మరి దేవునికి లోబడి రక్షణ పొందారు, ఆత్మానుసారముగా వారి జీవితాలను ప్రారంభించారు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత ఏమన్నాడు పౌలన్న, మీరు ఇంత అవివేకుడైతే మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణగుదురా అన్నాడు. ప్రభునందు పిల్లరా, అది మన జీవితంలో కూడా జరగవచ్చు. మనం అవివేకులముగా ఉంటే మన జీవితంలో కూడా అటువంటి పొరపాట్లు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అవివేకులముగా ఉండదు, వివేకవంతులముగా మనం ఉండాలి. హల్లెలూయా. వివేకవంతులముగా మనం ఉండాలి, జ్ఞాన సంపాద్యము చేయాలి పిల్లరా. దేవునికుంటున్న లక్షణాలను మనం పొందుకుంటూ ఈ కడవరి కాలములో మనము సిద్ధపడుతూ మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మనము విడవబడము పిల్లరా. రక్షణ పొంది అనేక సంవత్సరాలు దేవుడు చర్చకొచ్చి మనం నరకంలో వేయబడితే ప్రయోజనం ఏంటి? ప్రభునందు పిల్లరా, కయ్యూను లాంటి, బిలాము లాంటి, కోరహు లాంటి వ్యక్తిత్వాలకు ఏమాత్రము తావివ్వద్దు పిల్లరా. ప్రేమలో మనము వరదలుతూ ఉండాలి. సమాజం వెళ్ళననబోని, కానీ నేను మాత్రం సరిగ్గా ఉండాలి. సమాజము అక్రమంగా నివాసం చేయని, కానీ నేను మాత్రము క్రమముగా నడుచుకుంటాను, క్రమముగా నివాసం చేస్తాను, క్రమమైన విషయంలో నేను ముందుంటాను అని ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగుతావో ఈ కడవరి కాలంలో నువ్వు కాపాడబడే వ్యక్తిగా నువ్వు ఉంటావు. దేవుడు కాపాడుతాడు పిల్లలు. హల్లెలూయా. సింహాల బోరులో వేయబడ్డాడు ఎవడన్నా బయటకు వస్తాడా? బయటకు రాడు. ప్రభునందు పిల్లరా, ఎక్కడన్నా ఒక సోషల్ మీడియాలో నేను చాలా రోజుల క్రితం చూసిన, వాడు తప్పుదారి ఏదో మామూలుగా పులిని జూలో చూద్దామని చెప్పేసి పోయేసి మరి ఎట్లనో మిస్ అయ్యి కింద పడతాడు. వాడు దానికి కాలు మొక్కుతుంటాడు పాపం. వాడు బ్రతిమలాడుతూ ఉంటాడు. మీరు చూశారు అందరు? వాడు ఎంత బ్రతిమలాడినా వాడిని పీక పట్టుకొని తీసుకుపోయి తినేస్తుంది. అని ఏం లాభం? ప్రభునందు ప్రియులారా, దుష్టునికి అవకాశం ఇస్తే వాడు కూడా మనల్ని తినేస్తాడు, వాడు కూడా మనల్ని పతనావస్థలోనికి తీసుకుపోతాడు. దుష్టునికి అవకాశం ఇవ్వకుండా ఈ కడవరి కాలములో మనము మన బ్రతుకులను సిద్ధపరచుకుందాం, మన కుటుంబాలను సిద్ధపరచుకుందాం. హిజ్కియాతో దేవుడు చెప్పిన మాట ఇప్పుడు దేవుడు మనతో చెబుతున్నాడు. మనము కొంతకాలానికి ఈ లోకము నుండి వేరైపోయే కాలము సమీపముగా ఉన్నది కనుక మన బ్రతుకులను చక్కబెట్టుకుందాం పిల్లలు, మన కుటుంబాలను చక్కబెట్టుకుందాం. ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడిన వ్యక్తులముగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు పిల్లలు. దేవుడికి ఆనందం కలుగజేసే విధంగా, దేవునికి సంతోషము కలుగజేసే విధంగా మన జీవితాలను కట్టుకుందాం. నిర్లక్ష్య వైఖరిని విడిచిపెడదాం. ప్రతిరోజు ప్రార్థనలో మనం సావాసంలో ఉందాం. మరి దేవుడు ఆశించిన ప్రకారంగా మనం బలవంతులముగా, దేవుని దృష్టికి యోగ్యులముగా మనం తీర్చబడదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి సార్వత్రిక క్రీస్తు సంఘం అంతటిని దర్శించి ఇదే కోణంలో ప్రతి వ్యక్తిని సిద్ధపరిచి నడిపించి మహిమనందునుగాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకుందాం. కడవరి కాలంలో మనం ఉంటుండగా ఇక నుండి నేను అజ్ఞానునిగా బ్రతకను ప్రభువా, జ్ఞానునిగా బ్రతుకుతాను. ఇక నుండి సమయమును వ్యర్థముగా పోనివ్వను ప్రభువా, సమయమును సద్వినియోగం చేసుకుంటాను. ఇది కడవరి గడియ కనుక అనేకుల ప్రేమ చల్లారుతున్న క్రమంలో నేను మాత్రం నీ ప్రేమలో వర్ధిల్లుతూ ఉంటాను ప్రభువా. నువ్వు నాకు సహాయం చేయండి, నువ్వు నాకు తోడై ఉండండి.
నీవు నన్ను బలపరచండి, నీవు నన్ను ఆదరించండి, నీవు నన్ను నీ శక్తి చేత నింపండి, సమస్తము నెరవేర్చిన వాడనే నిలవబడే స్థితిలోనికి నన్ను నడిపించండి అని అందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రం. ప్రతివాని జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ప్రతివాని జీతం పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ఆనంద బాష్పాలు ఆయనే తుడువా, ఆనంద బాష్పాలు ఆయనే తుడువా. సాగిపోవుదము ఆగిపోగను, సాగిపోవుదము ఆగిపోగను. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కావవేమయ. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కోతకాలము పోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కావవేమయ. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ప్రభునందు ప్రియులారా, ప్రతి వాని జీతము దేవుడు పట్టుకొని రాబోతా ఉన్నాడు. ఈరోజు దుఃఖపడుతున్న వారి కన్నీళ్లను తుడవడానికి రాబోతున్నాడు. ఈరోజు శ్రమ పడుతున్న వారిని ఆదరించడానికి రాబోతున్నాడు. ప్రభువు కొరకై తమ జీవితాలను గడుపుతున్న వారి కొరకు ప్రభువు రాబోతా ఉన్నాడు. ఆయన బహుమానము తీసుకొని రాబోతా ఉన్నాడు. నువ్వు జీతము పొందుకునే జీవితము నీకుంటే నీవు ధన్యునివి, ధన్యురాలివి. లేకపోతే ఇదే మిక్కిలి సమయము, అనుకూల సమయము, ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కనుక మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, ఈ కడవరి కాలంలో నేను ఒక స్వార్థ ప్రియుణ్ణి కావడానికి వీల్లేదు. ఇది కడవరి కాలము కనుక నేను బింకములు ఆడేవాణిగా నేను ఉండడానికి వీల్లేదు. ఇది కడవరి గడియ కనుక నేను ధనాపేక్షకు నడవడానికి వీల్లేదు. ఇది కడవరి గడియ కనుక నేను సజ్జన ద్వేషుని అవడానికి వీల్లేదు. ఇది కడవరి గడియ కనుక నేను కృతజ్ఞత లేని వాడుగా తయారవ్వడానికి వీల్లేదు. ఇది కడవరి గడియ కనుక తల్లిదండ్రులకు అవిధేయుని కావడానికి వీల్లేదు. ప్రభు, ఇది కడవరి గడియ కనుక దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించి వాడనై ఉండడానికి వీల్లేదు. ఇది కడవరి గడియ కనుక పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించని వారిని వలె నేను ఉండడానికి వీల్లేదు. ప్రభువా, నీవు ఆశించిన ప్రకారంగా, నీవు కోరుకుంటున్న ప్రకారంగా నా జీవితం ఉండడానికి మీరు సహాయం చేయండి. మీరే కృప చూపండి, మీరు దిగిరండి, నన్ను బలపరచండి అని అందరము ప్రార్థన చేద్దాం వ్యక్తిగతంగా. అలాగే అందరము ప్రార్థన చేస్తుండగా మరి దైవజనురాలు శిరీషమ్మ ముందుకొచ్చి విన్న వాక్యము మనందరిలో నీరు కట్టి ఫలించినట్లుగా ప్రార్థన చేస్తారు. మనం ఏకీభవిద్దాం ప్రియులారా.